వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. మైలవరం మండలం వెల్వెడంలో పోలీసులు కార్డన్ చర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ చంద్రశేఖర్, ఎస్ఐ సుధాకర్, ఎస్ఐ 2 గిరిసాయి పాల్గొన్నారు. సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలను గుర్తించి పోలీస్ స్టేషన్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. వాహనదారులకు హెల్మెట్ ధరించడంపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ లైసెన్స్, వాహనాలకు సంబంధించిన పత్రాలు, హెల్మెట్ తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు. గంగవరం మండలంలో గోదావరి వరదల కారణంగా గత 4 నెలలుగా నిలిచిపోయిన కోటిపల్లి ముక్తేశ్వరం రేవు పంట రాకపోకలు పునరుద్ధరించబడ్డాయి. 10 రోజుల పాటు రేవు పాటదారులు చేపట్టిన మరమ్మతుల తర్వాత రహదారి పనులు పూర్తయ్యాయి. దీంతో పాటు రాకపోకలు పునః ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పెమ్మాడి బేబీ, బీజేపీ సీనియర్ నాయకులు కరి చిట్టిబాబు, టీడీపీ నాయకులు రేవు శ్రీను, సత్యం, సాయిబాబా పాల్గొన్నారు. గడిచిన ఏడాది కాలంలో సంతృప్తికర పాలన అందించామని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి పేర్కొన్నారు. పులివెందులలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో మంచి విజయం సాధించామని, ఎర్రబల్ల చెరువుకు కూడా నీరు అందించామని, ఎన్నో ఏళ్లుగా నెలకొన్న టైలింగ్ పాండ్ సమస్యను పరిష్కరించామని ఆయన తెలిపారు. రాజంపేట సమీపంలోని నారాయణ నెల్లూరుకు చెందిన కృష్ణ దుర్గమ్మ దంపతుల కుమార్తె హరీష తన తల్లి కల నెరవేర్చేందుకు కృషి చేసి 2023లో మొదటి ప్రయత్నంలోనే ఎస్ఐ ఉద్యోగం సాధించారు. ఇటీవల శిక్షణ పూర్తి చేసుకుని తిరుపతి వెస్ట్ ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించారు. ఆమె సోదరి కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏఈగా పనిచేస్తుండడం విశేషం. నూతన సంవత్సర వేడుకలు ఆనందంగా జరుపుకోవాలని, విషాదంగా మారకుండా జాగ్రత్త వహించాలని వెంకటగిరి సిఐ ఏవి రమణ ప్రజలకు సూచించారు. డిసెంబర్ 31, జనవరి 1 తేదీలలో అప్రమత్తంగా ఉండాలని, మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్డు నిబంధనలను అతిక్రమించిన చర్యలు తప్పవని, ప్రజల భద్రతే లక్ష్యంగా పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిందని సిఐ తెలిపారు. వరుస సెలవుల కారణంగా శ్రీశైలానికి భక్తుల రద్దీ పెరిగింది. దీంతో శ్రీశైలం మండల కేంద్రం సున్నిపెంటలో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. సిఐ గంటా సుబ్బారావు పర్యవేక్షణలో శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఈ తనిఖీలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, సురక్షితంగా ప్రయాణించాలని వాహనదారులకు పోలీసులు సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజమండ్రి సిటీ నియోజకవర్గానికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల కింద 7.39 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఈ నిధులను విద్యారంగానికి ప్రాధాన్యతనిస్తూ వినియోగించాలని సూచించారు. రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సిఎస్ఆర్ నిధుల వినియోగంపై ఆయన ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యాదవోలు సచివాలయం 2 కార్యాలయం నిర్మాణం 99% పూర్తయిన ప్రారంభానికి నోచుకోలేదు. అరుంధతి సినిమాలోని జేజమ్మ కోటను తలపిస్తున్న ఈ కార్యాలయం ప్రస్తుతం తలుపులు కూడా లేకుండా గాలికి వదిలేశారు. ప్రజాధనం వృధా అవుతుండటంతో సంబంధిత అధికారులు స్పందించి పిచ్చి మొక్కలను తొలగించి కార్యాలయాన్ని ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ పరిస్థితి ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని సూచిస్తోంది. ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో ఆర్యవైశ్యులు నిరసన ర్యాలీ చేపట్టారు. పొదిలి ఎస్ఐ తమ సామాజిక వర్గానికి చెందిన వారిపై దాడి చేశారని ఆర్యవైశ్య నాయకులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో పట్టణంలో స్వచ్ఛందంగా వ్యాపార సముదాయాలను మూసివేసి ఆర్యవైశ్యులు నిరసన తెలిపారు. దాడికి పాల్పడ్డ ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని ఆర్యవైశ్య సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా పొదిలిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి స్థానిక ఎమ్మెల్యే నారాయణ రెడ్డితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు అందుతున్న వైద్య సదుపాయాలను అడిగి తెలుసుకున్న మంత్రి రోగులకు సకాలంలో వైద్యం అందేలా చూడాలని సూచించారు. మెరుగైన వైద్య సేవలు అందించడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.